యో ఏందయ్యా బెదిరిస్తా ఉండవా? హోమ్ మినిస్టర్ నువ్వా నేనా? ఆఫ్టర్ ఆల్ డీజీపీవి లిమిట్ లో ఉండో ఏంది? స్టూడెంట్సా? వాళ్ళంతేలేవయ్యా పిల్లకాయలా ఏదో గలవా చేస్తా ఉంటారా? నువ్వు పెట్టి ఏందయ్యా ఏసీపీ స్టూడెంట్స్ అని భయపెడతా ఉన్నాడా? వాళ్ళు ఏమైనా నక్సలైట్లా? ఎదురెళ్తే బాంబులు పెట్టి మనల్ని లేపేస్తారా? అంతకంటే ఎక్కువ సార్. ఏంది? మీరు అంతకంటే ఎక్కువ పవర్ఫుల్ అన్నాను సార్. అది కదా మాట. అది చెప్పు సార్. ఇంటి దగ్గర నుంచి ఫోన్. పూర్తినేమో పడవు ఇప్పలేదుగా. సార్ ప్లీజ్. అమ్మగారు ఆడా లోపల ఉన్నారయ్యా. పూర్తినేమో పడవు. గురుగారు లోపల అమ్మగారు ఏం చేస్తుంటారండి? ఓహో కాయగూరలు వస్తుంటారండి. పీకలకు వస్తారు. ఓ స్మాల్ డౌట్ అండి. హోమ్ మినిస్టర్ గారు వాళ్ళ అబ్బాయి ఇద్దరు ఎప్పుడు చూసినా గుండుతోటే ఉంటారేటండి? పెద్ద ఆయనకి గుండుతో ఉండగా శోభనం జరిగిందంట, అందుకే గుండుకి గుండు. దుర్గమ్మ ఏంది మరి కొడుకు మాదిరి చేస్తా ఉన్నాడా? ఈ రేపులేంది, ఈ రచ్చలేంది, లెక్క తప్పింది. సరే ఆడ సీఎం దగ్గర నా లెక్క తప్పేటట్టుంది. ఇప్పుడు ఆయనకి నేను ఏమని సమాధానం చెప్పుకోవాలా? మా మేనల్లుడు ఇంట్లో ఖాళీగా పడి నోట్లు లెక్కెడుతున్నాడో అడిగే ఉడా చైర్మన్ అయితే 4 నోట్లు సంపాదించుకుంటాడని చెప్పమనత్తా. నీ ముఖానికి ఇదే ఎక్కువరా. పోయి బావను విలు. బావా ఓరా బావా బావాయ్. సార్ లోపల కాల్పుల శబ్దం వినిపిస్తుంది సార్. నాకు వినిపించడం లేదు. నాకు వినిపిస్తుంది సార్. నువ్వు ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యవచ్చు? రంపచోడవరం నుంచి సార్. మళ్ళీ అక్కడికి పోతావు. వాట్స్ దిస్ డాడ్? ఉదయాన్నే ఎందుకు ఇలా డిస్టర్బ్ చేస్తున్నారు? ఏమైంది? అది కాదు రబ్బయ్యా, ఆ జ్యోతి ఏంది, ఆ రేపేంది, అసలు ఏదిరా కథ? డాడ్ అమ్మాయి వల్ల బెట్ ఓడిపోయా, అందుకే దాన్ని పబ్లిక్ గా ముద్దు పెట్టా. నన్నది లా కొట్టింది, నా కోపం వచ్చింది, అందుకే దాన్ని రేప్ చేశా. ఎందుకైనా మంచిది మన సేఫ్టీ కోసమని దాన్ని షూట్ చేసి చంపి పడేశా డాడ్. ఇందులో ఆడు చేసిన తప్పు ఏమైనా ఉందా? అది కాదే దొరికి ఒక పక్కన స్టూడెంట్లు మొత్తం ఆంధ్రదేశం. మీరేం చేస్తారో నాకు తెలీదు. నా కొడుకు ఈ కేసు నుంచి బయటికి రావాలి అంతే. మీరేం టెన్షన్ పడకండి సార్, గ్రహాలన్నీ మీకు అనుకూలంగా ఉన్నాయి. మీ అబ్బాయి కేసు నుంచి బయటకు వస్తాడు. ఈ డబ్బు మీద పట్టు. నమస్కారం సార్. నమస్కారం అండి. ఏందమ్మా అర్జెంట్ గా మీరు ఫోన్ చేసినావా? నీ కొడుకు పెళ్లి. ఈడి పెళ్ళా? పెళ్లి కూతురురా? ఇట్రావయ్యా. నీ రెండో కూతురు పేరేంటి? సత్యవతి అండి. సత్యవతి అంట. అయితే ఈ మండపంలోనే నిశ్చితార్థం చేసేద్దాం అనుకున్నా. పెళ్లి కొడుకు తండ్రి కదా, నువ్వు రాకపోతే బాగోదని. అంతే కదా. ఇదిగో అయ్యోరా, పెళ్లి తర్వాత ముందు మన ఇస్తాను గాని ఏంది దెబ్బలా కూర్చున్నావా? సార్ ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. మాకు అర్థమైందండి ఇంట్లో. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందయ్యా? ఒక్క చెప్పుల జత కూడా అరక్కుండా కూతురికి బంగారం వంటి సంబంధం కుదిరిపోతా ఉంటే ఎగిరి 3 గంతులు చెప్పుకోకుండా ఏందయ్యా రచ్చ? ఇదిగా మా అబ్బాయికి మీ అమ్మాయి నచ్చుళ్లే, అట్టాకి మా ఇద్దరికి మీ సంబంధం నచ్చుళ్లే. ఏందే బెత్తల చూపులా? నీకు కూడా నచ్చబడలే అంతే. నాన్న ఏమ్మా? వద్దు నాన్న, ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు. ఇష్టపడాలమ్మా. అది కాదండి. ఏ నీ పెద్ద కూతురు పెళ్లి జరగడం నీకిష్టం లేదా? పిఏ అమ్మా, నేను అక్షంత లేకుండా నీ కొడుకు పెళ్లి జరుగుతుందా? ఎలా జరుగుతుందమ్మా? చచ్చినోడా, ఎవరో పిల్లోడు 10 జీపుల్ని పిట్టల్లా లేపేశాడంటే నన్ను నమ్మమంటావరా? గోళీలతో కొట్టేశాడంట. అది కూడా నమ్మాలి నువ్వు? బ్లడ్ వామిటింగ్స్ అయిపోయి ఎంత బాగా ఒంగోలు తనులు